ఇవాళ పోసాని కృష్ణమురళి నిన్న పెద్ద డ్రామా చేసి నేను చచ్చిపోతానంటాడు. ఇతను చచ్చిపోతే ఎవరికి ఏమైందండి? కోర్టులో ఏమైంది? ఇప్పుడు నీ మీద ఉన్న కేసులు క్లోజ్ అవుతాయి. అంతకుమించి దేశానికి నష్టమేమీ లేదు. చాలా మంది పుడుతున్నారు, చాలా మంది చనిపోతా ఉన్నారు, జైళ్లలో అనారోగ్యాలతో చనిపోతా ఉన్నారు. నిన్నే చనిపోనీరు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నీకు ఏదైనా జరిగితే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తుంది. నీవు ట్యాబ్లెట్లు ఇస్తా ఉంది. నువ్వేదో గత ప్రభుత్వంలో లాగా గోడలు దూకి ట్యాబ్లెట్లు ఇవ్వకుండా నేను తీసుకురాలా. మీ మిస్సెస్ చేత సంతకం పెట్టించుకొని నోటీస్ ఇచ్చి నీ మందులన్నీ వేసుకొని నువ్వు బట్టలన్నీ వేసుకున్న తర్వాతే నువ్వే కాదు నీ ఇలా మాట్లాడిన వాళ్ళు కానీ అవినీతి ఆరోపణ ప్రతి ఒక్కళ్ళని కూడా చట్ట ప్రకారం తీసుకొస్తా ఉన్నారు. మీరు ఎందుకో పరిధులు దాటి ఆ రోజు గుర్తు రాలేదా? ఆ రోజు చట్టాలు లేవా? ఆ రోజు నీ నోరు ఏమైనా అసలు కంట్రోల్ అయిందా? పుట్టుకల గురించి మాట్లాడతావా? పవన్ కళ్యాణ్ గారి తల్లిదండ్రుల గురించి మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ల వయసులో లోపల నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు స్కిన్తో ఇబ్బంది ఉంది, దోమలు కొడుతున్నాయి అని అడిగితే ఇతను మాట్లాడుతూ ఉన్నాడు, మిమిక్రీ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. దోమలు కొట్టక ఏం కొడతాయి అని చెప్పి నీకేం సంబంధం అవసరం పోసాని ఇవాళ అందుకొని ఎప్పుడు కూడా కాలం ఎవ్వరిని వదిలిపెట్టదు.